వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 16వ శ్లోకము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. తాత్పర్యము: కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. మానసిక ఊహాగానాల ద్వారా ధర్మసూత్రములను నిశ్చయించలేము. ఎంతో తెలివైన వారు కూడా శాస్త్రములు మరియు మునులు చెప్పే మాటలలో ఉండే పరస్పర విరుద్ధ భావనలతో తికమక పడుతుంటారు. ఉదాహరణకి, వేదములు అహింసను ప్రబోధించాయి. ఆ ప్రకారంగా మహాభారతంలో అర్జునుడు అలా ఉండదలిచి హింసను వద్దనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు అతడిని హింసాయుతంగా ఉండే యుద్ధం చేయటంలోనే ధర్మం ఉందని అంటున్నాడు. ధర్మము అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటే ఏదైనా నిర్దిష్ట పరిస్థితిలో ధర్మము ఏమిటి అని తెలుసుకోవడం కూడా చాలా జటిలమైనది. చేయదగిన పని ఏమిటి మరియు చేయకూడని పని ఏమిటి, దీనిని నిర్ణయించుకోవటం గొప్ప ఋషులకు దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం. ధర్మము స్వయంగా భగవంతునిచే సృష్టించబడినది మరియు ఆయన మాత్రమే దానిని యథార్థముగా ఎరుగును. శ్రీకృష్ణుడు అర్జునుతో తాను ఇప్పుడు గోప్యమైన కర్మ అకర్మ విజ్ఞానాన్ని తెలియబరుస్తాను అని అంటున్నాడు. దీని ద్వారా అర్జునుడు భౌతిక బంధముల నుండి తనను తాను విడిపించుకోవచ్చు. Meaning of the shloka is: what is action and what is inaction? Even the wise are confused in determining this. Now I shall explain to you the secret of action, by knowing which you may free yourself from material bondage. The principles of dharma cannot be determined by mere speculation. Even intelligent persons become confused in the maze of apparently contradictory arguments presented by the scriptures and the sages. For example, the Vedas recommend non-violence. Accordingly, in Mahabharata, Arjuna wishes to follow the same course of action and shun violence. But Sri Krishna says that it is Arjuna's duty here to engage in violent war. If duty varies with circumstances, then to ascertain one's duty in any given situation is a complex matter. What is proper action and what is improper action? This is difficult to determine even for the great rishis and the celestial gods. Dharma has been created by God himself, and he alone is the true owner of dharma. Lord Krishna says to Arjuna that he shall now reveal to him the esoteric signs of action and inaction, through which Arjuna may free himself from material bondage. Om Namo Bhagavate Vasudevaya.